పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా తమ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. మానుకోట బిడ్డ ఎల్హెచ్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు భీమన్ నాయక్ కూడా ఎన్నికల బరిలో ఉన్నారు. 3 జిల్లాలు ఖమ్మం, వరంగల్, నల్గొండ ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి పట్టభద్రులను ఎలా ప్రభావితం చేస్తారు, ఓటర్లను మలిచేందుకు ఎలాంటి ప్రచారం కొనసాగిస్తున్నారో మనతో మాట్లాడేందుకు భీమన్ నాయక్ చెప్పండి, అసలు పట్టభద్రుల ఎన్నికల్లో మీరు ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారు? నేను గత 30 సంవత్సరాలుగా ప్రజా సమస్యలతో పాటు విద్యార్థుల సమస్యల మీద, అన్ని సమస్యల మీద, భూ సమస్యల మీద కొట్లాడిన. ఎవరెవరో అసలు పనికిరాని వాళ్ళు పోటీలో నిలబడతా ఉన్నారు, హామీలు ఇస్తూ ఉన్నారు, హామీలు అమలు చేయకుండా మళ్ళీ వెళ్ళిపోతూ ఉన్నారు. నేను ఎందుకు పోటీ చేయకూడదు? అసలైన అర్హుడు నేనే కదా, అసలైన విద్యావంతుడు నేనే కదా, ప్రజా సమస్యల మీద నిరంతరం కొట్లాడేటోడిని నేను ఎందుకు పోటీ చేయకూడదు? నాలాంటి వారు శాసన మండలికి వెళితేనే నిజమైన నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో నేను మొట్టమొదటిసారిగా ఇక్కడ శాసన మండలికి పోటీ చేశాను. ఉన్న అభ్యర్థుల్లో నాకు మించిన ఉద్యమకారుడు లేడు, నాకు మించిన నిజాయితీపరుడు లేడు, కాబట్టి నేను పోటీలో ఉన్నాను. చెప్పండి, మీరు గతంలో మానుకోట వేదికగా అనేక పోరాటాలు నిర్వహించారు, కానీ ఈ ఎన్నికలలో ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారు? అట్టే ఉంది. గతంలో మాకు బెల్లయ్య నాయక్ గారు మాకు ప్రధాన రాజకీయ గురువు కాబట్టి ఆయన పోటీలో ఉంటారని అనుకుని అతని కోసం మేము సర్వ ప్రయత్నాలు చేశాం. కానీ బెల్లన్న కాంగ్రెస్ పార్టీలో వెళ్ళిన తర్వాత అతనికి కూడా టికెట్ వస్తుందని మేము అనుకున్నాం. కానీ అతనికి మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. నిజమైన ఉద్యమకారుడు, అనేక సంవత్సరాలు ఉద్యమాలు చేస్తున్న అతనికే పోటీలో నిలబెట్టకపోతే అనేక మంది పోటీ చేస్తున్నారు, విత్డ్రా చేసుకుంటున్నారు. నాలాంటి ఉద్యమకారుడు, రాజులేని పోరాటం చేసే భీమన్ నాయక్ పోటీలో ఉండాలి, శాసన మండలికి వెళ్ళాలి. ఈ ప్రజా సమస్యల మీద నిరుద్యోగులకు గత ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం 3,000 రూపాయలు వృత్తి ఇస్తామన్నారు, ఇవ్వలేదు. 3 సార్లు గెలిపించారు టీఆర్ఎస్ పార్టీకి, అయినా న్యాయం చేయలేదు. ఇప్పుడు రాకేష్ రెడ్డి బీజేపీ నుంచి పోటీ చేసాడు. గతంలో గెలిపించిన నాయకులే మీరు న్యాయం చేయలేకపోయారు, ఇప్పుడు వచ్చి మీరు ఏం న్యాయం చేస్తారు? నాలాంటోడు నిజమైన ఉద్యమకారుడు భీమన్ నాయక్. 60% ఉన్న లంబాడీల ఓట్లు ఉన్నాయి. ఈ ప్రభుత్వానికి కూడా లంబాడీలే గద్దెనెక్కిచ్చారు, కానీ మంత్రి పదవి ఇవ్వలేదు, లంబాడీలకు ఎమ్మెల్సీ ఇవ్వలేదు. చాలా కించపరుస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి నాలాంటి ఉద్యమకారుడు పోతేనే న్యాయం జరుగుతుందని నేను పోటీలో ఉన్నా. భీమన్ నాయక్ అంటే తీర్మానం మల్లన్న కూడా ఉద్యమకారుడే, రాష్ట్ర వ్యాప్తంగా వారు తెలియని పేరే ఉండదు. కానీ మీరు ఎవరు ఇచ్చిన బాణం అంటే బెల్లయ్య నాయక్ గారు అధికార పార్టీలో ఉన్నారు, మీరు ఎల్హెచ్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు. అంటే బెల్లయ్య నాయక్ గారు మీకు మద్దతు ఇస్తున్నారా, అధికార పార్టీ అభ్యర్థి అయినటువంటి తీర్మానం మల్లన్న మద్దతు ఇస్తున్నారు? నేను ఎవరు వేసిన బాణం కాదు, నేను ఉద్యమకారునిగా వచ్చాను. నేను అర్హుని. నేను టీఆర్ఎస్ బాణం కాదు, కాంగ్రెస్ బాణం కాదు, బీజేపీ బాణం కాదు. నేను నిరుద్యోగుల బాణంలో, నిరుద్యోగుల సమస్యలు రేపు 4,000 రూపాయలు నిరుద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇస్తామన్నారు. ఆ 4 లక్షల రూపాయలు ఇచ్చేంత వరకు నన్ను గెలిపించినా ఓడించినా వాళ్ళను సమీకరించిన రేపు భవిష్యత్తులో అసెంబ్లీని ముట్టడించడానికి పిలుపునిస్తా. నాకు బెల్లయ్య నాయక్ గారి సపోర్ట్ లేదు, నా జాతీయ సపోర్ట్ ఉంది, నా బహుజనుల సపోర్ట్ ఉంది, నా మేధావుల సపోర్ట్ ఉంది, నా నిరుద్యోగుల సపోర్ట్ ఉంది, నా ఉద్యోగస్తుల సపోర్ట్తో రేపు నేను గెలవబోతున్నా, చరిత్ర సృష్టించబోతున్నా, చరిత్రను సామాజిక న్యాయం అమలు చేయబోతున్నది. వామపక్ష భావాలు కలిగిన మీరు లంబాడ సామాజిక వర్గం చెందినవారు, కానీ ఆదివాసుల ఓట్లు కూడా ఇలా కీలకమే. ఆదివాసుల ఓట్లను ఎలా రాబట్టుకోవచ్చు? ఈ 52 మంది పోటీలో ఉన్నారు. మొత్తం 63 మందిలో 11 మందిని బర్రెలను, కుక్కలను, మేకలను కొన్నట్టు, కోళ్లను కొన్నట్టు నిన్న తీర్మానం వల్ల కొన్నాడు. ఆయన అసలు ఉద్యమకారుడు కాదు. ఆయన ఎట్లా ఉద్యమకారుడు? ఎక్కడ లాఠీ దెబ్బలు తిన్నాడా? ఎక్కడ రైతుల సమస్యలకు గిట్టుబాటు ధర కావాలని కొట్లాడినా? హాస్టల్ విద్యార్థులకు కాస్మోటిక్ ఛార్జీలు పెరగాలని కొట్లాడినా? ఆయన ఒక క్యూ న్యూస్ పెట్టుకొని అందరినీ బ్లాక్ మెయిల్ చేసుకుంటూ పోయినసారి ఎన్నికల్లో ఎమ్మెల్సీగా పోటీ చేస్తే నాకు డబ్బులు లేవు, రూపాయి ఇవ్వండి అని బతిలాడినోడు ఇప్పుడు కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి? పార్టీకి టికెట్కు డబ్బులు ఎట్టి ఇస్తాడు? నా వికలాంగుడు మన రామదాస్ నాయక్ 5,000 రూపాయలు నామినేషన్ కట్టించి ఆయన టికెట్ ఇచ్చింది నాకు, మా రామదాస్ నాయక్. నేను ప్రజల కోసం ఒక తీర్మానం వలన అసలు నాయకుడే కాదు, ఆయన ఒక పెద్ద బ్లాక్ మెయిలర్. నిన్న ఏదో అంటాడు, నన్ను శాసన మండలికి పంపిస్తారా, శ్మశాన వాటికి పంపిస్తారా అంటే నువ్వు ఎమ్మెల్సీగా లేకపోతే బతకలేవా అంటే ఇక్కడ కూడా బ్లాక్ మెయిల్ చేస్తున్నావు తీర్మానం వలన. అసలు నువ్వు నీకు డిపాజిట్ కూడా రావట్లే. అక్కడ బక్క జల్సన్ ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఆ ఓటు మొత్తం చీలుస్తున్నాడు. ఆడ మన రాకేష్ రెడ్డికి ఎట్లా నిన్న కాక మొన్న వచ్చిండు టీఆర్ఎస్లోకి, రేపు టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి బీజేపీలోకి పోవడానికి నమ్మకం ఏంది? అసలు పార్టీలు పూటకో పార్టీ మారుతారు కదా, లీడర్లు ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు మొత్తం వెళ్ళిపోతున్నారు. వాళ్ళెట్లా? నేను ప్రతిపక్షంలో లేను, అధికార పక్షంలో లేను, ప్రజల పక్షం ఉంటూ 30 సంవత్సరాలుగా నా కుటుంబాన్ని మొత్తం ఉద్యమంలో దింపినా. నేను అసలైన ఉద్యమకారులు. నన్ను గెలిపియాలి ఈ బహుజనులు. నన్ను గెలిపించకపోతే వాళ్ళు అసలు బహుజనులు కాదు,
నాకు మించిన బహుజనుడు ఎవడు? చెప్పండి. ప్రధాన పార్టీలు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు. అంటే మీకు ఓట్ల మలిచేందుకైనా కేవలం తీర్మానం మాత్రమే ఈ మధ్య సోషల్ మీడియా వేదికగా విమర్శిస్తున్నాం. దీన్ని ఎలా చూడవచ్చు? నేను తీన్మార్ మల్లన్నను ఓడిస్తున్నా, రాకేష్ రెడ్డిని ఓడిస్తున్నా. వీళ్ళిద్దరిని ఓడించడమే నా ఏజెండా. భవిష్యత్తులో వచ్చే శాసన సభ ఎన్నికల వరకు మొత్తం బహుజనులను, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను, ఓసీల మీద కూడా రేపు నిలబెట్టడానికి నా కార్యాచరణ ఉంది. వచ్చే అసెంబ్లీ వాళ్ళకు మొత్తం 70-80 సీట్లు ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులనే నిలబెట్టడానికే నేను పోటీలో ఉన్నా. వాళ్ళిద్దరు అసలు నాకు లెక్కలే లేరు. వాళ్ళు పెట్టుబడిదారులు, భూస్వాముల తొత్తులు కాసే డబ్బులు సంపాదించుకొని ఓట్లను కొనాలని చూస్తారు. ఓట్లను కొనే అమ్మే స్థితిలో ఇప్పుడు లేరు. నిన్న మన పార్లమెంట్ ఎన్నికల్లో 100 రూపాయలు 200 రూపాయలు పంపిణీ చేశారు. 100-200 రూపాయలు డివైడెడ్ బై 5 సంవత్సరాలు చూస్తే ఎంత 10 పైసలు పడుతుంది. 10 పైసల కోసం అమ్ముడుపోతారు ఈ బహుజనులు. కాబట్టి చరిత్రను సృష్టించాలంటే భీమను గెలిపించండి. మరో తెలంగాణ సాయుధ పోరాటం గతంలో ఎట్లా జరిగిందో ఆ చరిత్రను తీసుకురావాలని నేను ఈ బహుజనులకు పిలుపునిస్తున్నాను. మీ ఆచరణలో చాలా వ్యత్యాసం ఉంది. అంటే ఎందుకంటే ప్రధానంగా మానుకోట ఎదుక మీ అభ్యర్థులను వ్యతిరేకించే వాళ్ళు మేము ఆరోపణ చేస్తున్నాం. భూ కబ్జాలు, ఏలు పెడతాడు, అనేక కాంట్రవర్సీ. అసలు భీమా నాయక్ అంటేనే కాంట్రవర్సీ అంటారు. దీన్ని ఎలా చూస్తాం? నేను కాంట్రవర్సీ కాదు కదా. వాళ్ళు అధికారం, నేను ఎమ్మెల్యేని గెలిస్తే మీ సమస్యను పరిష్కరిస్తా, నన్ను ఎంపీపీని గెలిస్తే సమస్యను పరిష్కరిస్తా, నన్ను ఎమ్మెల్సీని గెలిస్తే. ఇక్కడ మొత్తం మానుకోట జిల్లాలో మొత్తం లంబాడీల బిడ్డల భూములే. ఆ రోజు ప్రభుత్వం ఇచ్చిన భూమిని ఈ రోజు 1 కోటి, 2 కోట్లు, 3 కోట్ల రూపాయల భూములను మొత్తం కబ్జాదారులు, భూ కబ్జాదారులు గుంజుకుంటున్నారు. భూ కబ్జాదారుల వైపు లేడు భీమా నాయక్. ఎవరి పక్షాన ఉన్నాడు? రైతుల పక్షాన ఉన్నాడు. భూములు ఎవరైతే